ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యిర్మీయా 17వ అధ్యాయం 10వ వచనం. యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. నేరం గుండెలపై రాయబడింది. యూదా ప్రజల పాపం తుడిచివేయలేని చోట రాయబడింది. వారి పాపాలు ఇనుప కలంతో రాతిలోకి చెక్కబడ్డాయి. వారి పాపాలు వజ్రపు మొనతో రాతిలోకి చెక్కబడ్డాయి. వారి గుండెలే ఆ రాతి పలకాలు. బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు వారి పిల్లలకు గుర్తున్నాయి. ఆ పాపాలన్నీ బలిపీఠం కొమ్ముల మీద చెక్కబడినాయి. అషేరు దేవతలకు అంకితం చేయబడిన దేవతా చెక్క స్తంభాలు కూడా వారికి గుర్తున్నాయి. కొండల మీద పచ్చని చెట్ల కింద జరిగిన తంత్రాలన్నీ వారికి గుర్తున్నాయి. మైదాన ప్రదేశాల్లో గల పర్వతాల మీద జరిగిన సంగతులు వారికి గుర్తున్నాయి. యూదా ప్రజలకు నిధి నిక్షేపాలున్నాయి. వాటిని నేను అన్య ప్రజలకు ఇచ్చివేస్తాను. మీ దేశంలో గల ఉన్నత స్థలాలన్నీ అనగా పూజా ప్రదేశాలు ప్రజలు నాశనం చేస్తారు. ఆ ప్రదేశాల్లో ఆరాధన చేసి మీరు పాపం చేశారు. నేను మీకు ఇచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. మీ విరోధులు మమ్మల్ని బానిసలుగా తీసుకొని పోయేలా చేస్తాను. ఎందువలనంటే నేను చాలా కోపంగా ఉన్నాను. నా కోపం దహించే అగ్నిలా ఉంది. మీరు అందులో శాశ్వతంగా కాలిపోతారు. ప్రజలలో నమ్మిక మరియు దేవునిలో నమ్మిక. యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు. ఇతర ప్రజలను నమ్మేవారికి కీడు జరుగుతుంది. బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడే వారికి కష్ట నష్టాలు వస్తాయి. ఎందువలనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మానివేశారు. ఆ ప్రజలు ఎడారిలో పొదలా ఉన్నారు. ఆ పొద ఉన్న ప్రాంతంలో ఎవరు నివసించరు. ఆ పొద బోటలు వారిన ఉష్ణ ప్రదేశంలో ఉంది. ఆ పొద చౌడు భూమిలో ఉంది. ఆ పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు. కానీ యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. ఎందువలనంటే తనను నమ్మి వచ్చిన యెహోవా నిరూపిస్తాడు. నీటి వనరులున్న చోట నాటిన చెట్ల వలె ఆ వ్యక్తి ఏపుగా బలంగా ఉంటాడు. నీటి వనరులున్న చెట్లకు బలమైన వేళ్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది. దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి. 1 సంవత్సరం వర్షాలు కురవకపోయినా దానికి భయం ఉండదు. ఆ చెట్లు ఎల్లప్పుడూ కాయలు కాస్తాయి. మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడి ఉంది. మనస్సు చాలా వ్యాధిగ్రస్తమైంది. మానవ మనస్సును ఎవరు సరిగా అర్థం చేసుకోలేరు. కానీ యెహోవానైన నేను ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను. వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువలన ఎవరెవరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను. ప్రతి వ్యక్తికి వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.